మట్టిని త్రవ్వడంతో 7 అడుగుల మేర ఏర్పడిన గుంతల గత ప్రభుత్వ హయాంలో నంద్యాలలో చెరువులు, కుంటలు, పంట భూములు అది ఇది అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ వైసీపీ అమాయకులు అనుమాములు విచ్చలవిడిగా మట్టి త్రవ్వకాలు చేపట్టేవారు. దీనిపై ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైన అధికారులు చర్యలు తీసుకున్న ఆగలేదు. ఇలాంటి పనుల వల్లే ప్రజలు వైసీపీని లేవలేని చావు దెబ్బతీశారు. ప్రభుత్వం మారిందే ఇక నుంచి ఇలాంటి ఉండవని అందరూ భావించారు. మారింది ప్రభుత్వమే కానీ అక్రమార్కులు తీరు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వంలో ఆ పార్టీ అనుచరులు చెలరేగిపోతే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి నగర్ లో జరుగుతున్న మట్టి త్రవ్వకాలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలోనే కొంతమంది ఈ ప్రాంతంలో రాత్రిపూట గస్తీ కాస్తూ పోలీసులు ఎవరైనా వస్తున్నారా, ఇతర అధికారులు ఎవరైనా నిఘా పెట్టారా అని గమనిస్తూ మట్టి రవాణాకు అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు. ఇలా తరలిస్తూ నంద్యాల శివారులోని ఇటుక బట్టీలకు, వెంచర్లకు ట్రాక్టర్లు మట్టిని 15,000, టిప్పర్లు మట్టిని 8,000 పైగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. గత ప్రభుత్వాలు చేపట్టిన తప్పులు ప్రస్తుతం చేయకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగానే చెబుతున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న